నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ దోసకాయ ముక్కల పచ్చడేనండి. కాకపోతే ఇక్కడ పచ్చిమిరపకాయలతో కాదు, ఎండు మిరపకాయలు పల్లీలు వేసి చేసుకున్నాను. మనకి పంటి కింద ఈ పచ్చి దోస బద్దలు తగులుతూ సూపర్గా ఉంటుంది రైస్లోకి అయితే. ఒక్కసారి అయితే ఇంగ్రీడియంట్స్ ఇలా వేసి ట్రై చేసి చూడండి. దోసకాయ మీరు రోడ్లు లేకపోయినా మిక్సీలో అయినా చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది వైట్ రైస్ కాంబినేషన్తో, అలాగే ముద్దపప్పు కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది రైస్లోకి. మరి ఇంగ్రీడియంట్స్ ఏం వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ దోసకాయ అలాగే ఎండుమిరపకాయతో చట్నీ కోసం అండి. ఇది రైస్లోకి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి నేనైతే ఇక్కడ దోసకాయ కొంచెం గట్టిగా ఉన్న కాయ తీసుకున్నాను. పచ్చడి కోసం కదా, ముక్కలు కూడా కొన్ని కలుపుకుంటాం కాబట్టి గట్టిగానే ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఎండుమిరపకాయలు 12 వరకు తీసుకున్నాను. పల్లీలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్, అలాగే ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, తాలింపులోకి వచ్చేసి తాలింపు గింజలు, కొద్దిగా ఇంగువ, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు, చివరిగా పచ్చడిలో కలపడానికి కొంచెం కొత్తిమీర. వీటన్నిటితో పాటు పులుపు ఉండాలి కాబట్టి కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. మరి ప్రాసెస్ చూద్దామా. ఇక్కడైతే ముందుగానే నేను దోసకాయ అంతా తొక్కు తీసేసి పెట్టుకుంటున్నానండి. మొత్తం కూడా ఒకసారి కడిగి పెట్టేస్తున్నాను. కాయ అంతా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. గింజలన్నీ తీసేస్తున్నానండి. గింజ చేదు లేకపోయినా కూడా తీసేసుకుంటున్నాను. కడిగి పెట్టుకున్నాను మొత్తం కూడా. గింజ అంతా తీసేసుకుంటున్నాను ఇక్కడ. గింజంతా తీసేసాక ఒకసారి మళ్ళీ కడిగేసుకోవాలండి. ఈ 4 ముక్కలు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కొన్ని పచ్చట్లో చివరిగా కలపడం కోసం బాగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఒక పావు వంతు ముక్క వరకు ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా మిగిలినవన్నీ కూడా గ్రైండ్ చేయటానికి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. ఇవి పచ్చి ముక్కలనే గ్రైండ్ చేస్తామండి, వీటి వరకు వేయించుకోని అవసరం లేదు. పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ ముందుగా పల్లీలు వేసి వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే ఉంచి పల్లీలన్నీ చక్కగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలు వేగేటప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి 2 వేగేటప్పుడే ధనియాలు అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కొద్దిగా ఆరనిస్తున్నానండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పాన్లో తాలింపు కూడా పెట్టేసుకుంటున్నానండి. నేను ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యేటప్పుడే తాలింపు గింజలు మొత్తం వేసుకున్నాను. తాలింపు గింజలంతా చిటపటమనేటప్పుడే కొంచెం ఇంగువ కూడా, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే 2 ఎండుమిరపకాయలు. తాలింపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా ఈ లోపల చట్నీ గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడైతే అన్నీ ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి
ఈ పప్పులన్నీ వేసేసుకుంటున్నాను. మీరు పల్లీల ప్లేస్లోకి పచ్చిశనగపప్పునైనా వేసుకోవచ్చండి. ఇక్కడ సాల్ట్ అనేది వేయలేదు కాబట్టి ఇక్కడ రుచికి తగినట్లుగా కూడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చక్కగా చింతపండు రసం కూడా వేసాం కాబట్టి పొడి పొడిగా కాకుండా ముద్దగా వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5, అలాగే పెద్ద ఉల్లిపాయలు పచ్చివే ఒక చిన్న మీడియం సైజ్ది ఉల్లిపాయ మొత్తం వేసుకున్నాను. ఇవి వేసి గ్రైండ్ చేస్తున్నాను. మూతేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ అంతా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేస్తున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. చూసారు కదా, చట్నీ మొత్తం గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని దోసకాయ ముక్కలు కూడా కలిపేసుకుంటున్నాను. పచ్చి దోసకాయ ముక్కలు మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఫస్ట్ పచ్చడి అంతా కూడా బౌల్లోకి తీసుకోబోయే ముందే ఇందులోకి పచ్చి ముక్కలు కూడా కలిపేస్తున్నాను. అలాగే తాలింపు కూడా కలిపేసుకుంటున్నాను. చివరిగా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి కలిపేసాను. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, దోసకాయ ఎండుమిరపకాయలతో చట్నీ రెడీ అయిపోయింది. రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.